ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మీ ముందుకైతే డార్క్ షాడో ఫోటో ఎడిటింగ్ రెడీ చేశాను. ఫ్రెండ్స్ ఇలాంటి ఫోటో ఎడిటింగ్ వచ్చేసి మీరైతే ఖాళీ 5 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. ఓకేనా? మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూసి ఇలాంటి ఫోటో ఎడిటింగ్ మీరు రెడీ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి ఫోటో ఎడిటింగ్ రెడీ చేసుకోవాలనుకుంటే మన దగ్గర వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఉండాలి. ఓకేనా? మీ దగ్గర లేకపోతే మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి మనకొచ్చేసి ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే రైట్ సైడ్‌లో పైన లేయర్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లోకెళ్ళండి. ఓకేనా? దీంట్లోకెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది మీరు డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఓకేనా? బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకొచ్చేసి కింద 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరు దీంట్లో ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఫోటో ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఇప్పుడొచ్చేసి ఫోటో యాడ్ జేసుకోండి. ఫ్రెండ్స్ ఈ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అనేది మీరు ఎలాగా డౌన్‌లోడ్ చేసుకోవాలో నేనొచ్చేసి వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. ఫ్రెండ్స్ మీరైతే వీడియోనైతే ఎక్కడ స్కిప్ జేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకైతే మీరైతే వీడియోనైతే చూడండి. ఓకేనా? ఇలాగ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో యాడ్ జేసుకున్న తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? రైట్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి మనకొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అయితే యాడ్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరు కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి. ఇక్కడ ఫస్ట్‌లో వచ్చేసి మనకైతే ఇంపోర్ట్ ఆప్షన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడొచ్చేసి మీ ఫోటో యాడ్ జేసుకోండి. ఫ్రెండ్స్ మీ ఫోటోకొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండొద్దు. ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో నేనైతే ఒక వీడియో అయితే తీశాను. ఫ్రెండ్స్ ఆ వీడియో లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని ఒక వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియోని చూసి మీరైతే ఫోటోకైతే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఓకేనా? ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ లేని ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? రైట్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఈ ఫోటోని కొద్దిగా పెద్దగేసుకోండి. చూడండి ఇలాగ పెద్దగేసుకొని మీరైతే ఈ పొజిషన్‌లో అయితే పెట్టేసుకోండి. కింది సైడ్ పెట్టేసుకొని కొద్దిగా లెఫ్ట్‌కైతే పెట్టేసుకోండి. కొద్దిగా లెఫ్ట్‌కెట్టేసుకున్న తర్వాత కింద కొద్దిగా సైడ్‌కి రండి. ఓకేనా? కింద కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద కలర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ దీన్నొచ్చేసి ఆన్ చేసుకోండి. ఓకేనా? ఆన్ చేసుకున్న తర్వాత కొద్దిగా పైనకనండి. కొద్దిగా పైనకన్న తర్వాత కింద కొద్దిగా సైడ్‌కనండి. ఓకేనా? కింద కొద్దిగా సైడ్‌కంటే మనకొచ్చేసి బ్లాక్ కలర్ అయితే దొరుకుతది. ఓకేనా? బ్లాక్ కలర్‌నయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫోటోకి లాక్ వేసుకోండి. ఓకేనా? ఈ ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. డబుల్ ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి మనకొచ్చేసి కింద ఇంపోర్ట్ ఆప్షన్ అయితే ఉంటది. దీంట్లోకెళ్ళండి. ఓకేనా? దీంట్లోకెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి పీఎన్‌జీ గిట మీరు యాడ్ జేసుకోండి. ఓకేనా? ఈ పీఎన్‌జీ గిట మీరు ఎలాగా డౌన్‌లోడ్ చేసుకుంటారో నేనొచ్చేసి ప్రతి ఒక్కటి వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఓకేనా? అప్పటి వరకు మీరైతే వెయిట్ అయితే చేయండి. ఓకేనా? ఇలాగ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. రైట్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత కింద కొద్దిగా సైడ్‌కనండి. ఓకేనా? కింద కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద రిలేటివ్ సైజ్ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి రెండొచ్చేసి మనకైతే 70 అయితే ఉంటాయి. దీని రెండొచ్చేసి మీరైతే 100 అయితే పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ మీరైతే మొత్తం ఫుల్లుగా పెట్టేసుకున్న తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటోకి లాక్ వేసుకోండి. ఓకేనా? ఈ ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? డబుల్ ట్యాప్ ఇస్తే చూడండి ఇప్పుడు మొత్తానికి ఫోటో ఎడిటింగ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్‌గా అయితే మీరైతే రెడీ చేసుకోవచ్చు. ఓకేనా? ఫోటో ఎడిటింగ్ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. ఫ్రెండ్స్ అలాగనే మీ ఫ్రెండ్స్ గిట్ట ఈ వీడియోనైతే తప్పకుండా షేర్ అయితే చేయండి. ఓకేనా? షేర్ చేసి మన ఛానల్‌కైతే కొద్దిగా అయితే సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మనమైతే ఈ ఫోటోనైతే సేవ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో పైన మెమరీ కార్డ్ సింబల్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత సెకండ్ దానిపైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి మళ్ళీ కింద డిఫాల్ట్‌లోకెళ్ళండి. ఓకేనా? డిఫాల్ట్‌లోకెళ్ళిన తర్వాత వెరీ హై పెట్టేసుకోండి. వెరీ హై పెట్టేసుకొని కింద సేవ్ పైన ట్యాప్ ఇస్తే ఫ్రెండ్స్ ఈ ఫోటో అయితే మీ ఫోటోలలోకైతే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ గానీ, పీఎన్‌జీస్ గానీ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే, ఈ వీడియో కింద డౌన్‌లోడ్ లింక్ అని ఒక వీడియో అయితే ఉంటది. ఆ వీడియోని చూసి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ అలాగనే మీకు ఎడిటింగ్ పట్ల ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే, చూడండి ఇక్కడ వచ్చేసి ఒక నెంబర్ అయితే ఉంటది. ఆ నెంబర్ వచ్చేసి నాదే. ఫ్రెండ్స్ ఆ నెంబర్‌కొచ్చేసి మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్ అలాగనే మన ఛానల్‌కి కొత్తగొస్తే చూడండి, ఇక్కడ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటది.
దానిపైన ట్యాప్ ఇచ్చి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. అలాగనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.